నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ప్రైవేట్ పాఠశాలల డ్రైవర్లతో ఆర్టీసీ డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ఆత్మకూరు సీఐ గంగాధర్, ఆత్మకూరు ఆర్టీసీ డిపో మేనేజర్ కరీమునిసా, స్కూల్ యాజమానులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ డ్రైవర్లు ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణికుల ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయంటూ డ్రైవర్లకు సూచనలు చేశారు। వాహనాలు నడిపే సమయంలో అశ్రద్ధగా ఉండకూడదని, సెల్ ఫోన్ మాట్లాడడం అత్యంత ప్రమాదకరమన్నారు। కొత్త చట్టాలు అమల్లో ఉన్నాయని, యాక్సిడెంట్ చేసి పారిపోవడం మర్డర్ కేసులో సమానమన్నారు। ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినాయి, మీకు అవగాహన ఉందో లేదో। ఎవరైనా సరే యాక్సిడెంట్ జరిగిన తర్వాత పారిపోతే ఇట్స్ నాన్ బెయిలబుల్ కేసు, గుర్తుపెట్టుకోండి। ఓన్లీ ఆర్టీసీ డ్రైవర్ల వల్ల, గవర్నమెంట్ డ్రైవర్ వల్ల మొన్నదాకా ఆర్టీసీ వాడు బతికిపోయినారు, బెయిల్ ఇచ్చేసారు। ఇప్పుడు ఏ డ్రైవర్ అయినా సరే యాక్సిడెంట్ చేసి పారిపోతే మర్డర్ కేసులో సమానం। కొత్త చట్టం వచ్చింది, బిఎన్ఎస్ పాత ఐపీసీ సిఆర్టీసీ కొత్త చట్టాలు వచ్చినాయి। అంటే ఎలా అవగాహన సదస్సు ఏంటి అని అంటే, రోజు డ్రైవర్ యొక్క నిబంధనలు ఎలాగ చేయాలా, ఫస్ట్ అతను వెహికల్ దగ్గరికి వచ్చేసి ఏమేమి చెక్ చేయాలా, తర్వాత అతను డ్రైవ్ చేసేటప్పుడు కొన్ని బాధ్యతలు ఉంటాయి అతనికి, ఎలాంటి సెల్ ఫోన్ మాట్లాడకుండా, అట్లాగనే ఈ యొక్క పిల్లల్ని ఆ యొక్క సీట్ల పరిమితి వరకు కూర్చోబెట్టాలని, అట్లాగనే నిల్చొని ఉంటే పిల్లల్ని అతను డ్రైవ్ చేయకూడదని ఆ యొక్క డ్రైవర్కి మెయిన్ ఎలాంటి మత్తు పదార్థాలు కానీ ఎలాంటి నిశా వచ్చి సేవించకుండా అతను యూనిఫారం ధరించి చక్కగా డ్రైవ్ చేయాలని, అట్లాగే కంపల్సరీ ఆ యొక్క బస్సు నందు అటెండర్ కలిగి ఉండాలండి। ఆ అటెండర్ కలిగి ఉన్న తర్వాత అతను ఆ అటెండర్ యొక్క బాధ్యత డోరు క్లోజ్ చేసుకున్నారా లేదని చూసే బాధ్యత కూడా డ్రైవర్ది అండి। అలాగనే ఆ యొక్క పిల్లల్ని తీసుకొని ఆ యొక్క ఇంటి దగ్గర గమ్యస్థానం చేర్చి ఇంటి దగ్గర ఆ పిల్లల్ని దించేసిన తర్వాత ఆ యొక్క అటెండర్ తీసుకెళ్ళి ఇంట్లోకి వెళ్ళిపోయాడా లేదా అని డ్రైవర్ యొక్క బాధ్యత, అది కూడా గమనించాలా।